హలో ఫ్రెండ్స్, నేను మీ బాలుగాడు అండి. పొద్దున్న లెగిసి చూడగానే ఎలకలు పరిగెడుతున్నాను. ఎక్కడో కాదండి బాబు, నా కడుపులో. మా అమ్మని ఏంటి టిఫిన్ అడిగితే ఇడ్లీ అని చెప్పిందండి. బాబాయ్ ఇడ్లీ అని పేరు అనగానే నాకేదో తల తిరిగిపోయిందండి. వెంటనే మొహం కడుకుని బయటికి వెళ్ళిపోతాను. మొహం కడిగేసుకుని పేస్ట్ వేసి కోల్గేట్ పేస్ట్ తప్పించి వేరేది వాడండి. అలా వాడేసిన తర్వాత మొహం కడుక్కున్న తర్వాత ఫేస్ వాష్ ఎలా చేసుకున్నాను చూసారా. చేతులతో కడుక్కోవడానికి కూడా బద్దగా షవర్ ఓపెన్ చేసి మొహం మీద నీరు పడేలా చూసుకున్నాను చూసారా. కాళ్ళు చేతులు కడుక్కుని మొహం తుడుచుకుని బండి వేసుకుని బయలుదేరండి. పెద్ద పెద్ద హోటల్లో తింటామండి, అక్కడ ఏం ఉండదు, టేస్ట్ ఉండదు, కడుపు గుడ్డు ఉండదు, రేటు మాత్రం ఇంత వస్తుంది బిల్లు. అంతేకాకుండా రోడ్డు పక్కన టిఫిన్ తిన్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. కానీ నేను చూడండి, పునుగు చిన్న పునుగు ఉంటుంది, పెసర పునుగు ఉంటుంది, గారె ఉంటుంది, ఇడ్లీ ఉంటుంది, అన్నీ ఉంటాయండి. కాకపోతే ఇక్కడ ఇంకోటి అంతకన్నా మించింది ఏముంటుందండి, ప్రేమ మమకారం ఉంటుందండి. అమ్మ ఏం వేసుకుంటావు, బజ్జీ వేసుకుంటావు, గారె వేసుకుంటావు, అమ్మ చట్నీ ఏమంటావు, అమ్మని మాట్లాడతారు. అదే పెద్ద రెస్టారెంట్కి వెళ్ళి ఏం కావాలి, వేసుకో, టోకెన్ తీసుకో, ముందు వేసుకో, ఆ చట్నీ ఎదిగో ఇదిగో అంటారు. అలా కాకుండా ప్రేమ మమకారం ఇంట్లో అమ్మ చేతిలో అన్నం పెట్టినట్టే ఉంటుందండి. నేను ఏమన్నా చెప్పానో చెప్పండి. ఇంత నేను బజ్జీ ఇడ్లీ అన్ని టేస్ట్ చూసానండి. ఇంత తింటే మాత్రం 30 రూపాయలు కడుపు హ్యాపీగా నిండిపోయింది.